ఇంపోర్ట్ చేశాను. ఓకే. అది కూడా సేమ్ అక్కడికే ఆగిపోయింది. కానీ అది మనకి ఏమంటారు మెసేజ్ ఈ టైప్‌లో రాలే. వేరే టైప్ వచ్చింది మెసేజ్ ఎర్రర్ అనేది. ఓకే. ఓకే. అవునండి. మీరు చెప్పారు గదా! నేను ఆ దాంట్లో అయితే నాకు ఎందుకు ఎర్రర్ వచ్చిందా అని ఆలోచించాను. మీరు ఓకే. చెప్పేటప్పుడు ఇక్కడ 3 అనే పేమెంట్ మెథడ్ పెట్టొద్దండి అని చెప్పారు గదా! నేను వెండర్‌లో పెట్టలే. ఇన్వాయిస్‌లో పెట్టాను 3 అనేది. దాని తర్వాత బాగా ఆలోచించేసాను. థింక్ చేసి లాస్ట్ క్లిక్ అయింది. నేను ఇన్వాయిస్‌లో పెట్టాను గానీ మాస్టర్‌లో పెట్టలేదు నేను అని చెప్పి. కానీ బ్యాక్ వచ్చి పెడదామంటే అది బ్యాక్ పోవట్లే అసలు. సరి చేద్దామంటే. యాహ్! XK02లోకి వెళ్ళి ఓకేనా చేంజ్ చేయాలి. అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ మళ్ళీ సెకండ్ రన్ అవుతుందా? వెండర్ మాస్టర్ చేంజెస్ చేయాలి అంటే XK02లోకి వెళ్ళి వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్‌లో ఇవ్వండి. అది కాదు సార్. ఇప్పుడు నేను వెండర్ మాస్టర్‌లో నేను ఇవ్వలేదు. ఇవ్వాలి. మర్చిపోయి ముందుకెళ్ళిపోయాను. కొన్ని అవుతాయి. ఇన్వాయిసెస్‌లో మాత్రం ఇచ్చాను. కానీ నాకు ఎర్రర్ వచ్చింది. ఎక్కడంటే పేమెంట్ రన్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. వస్తాయి ఎందుకు అలా. వచ్చింది అని నాకు అర్థం కాలేక వీడియోస్ బాగా చూశాను. చూసిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చింది. XK02 వెండర్ మాస్టర్‌లో ఇవ్వాలి. ప్లస్ ఇక్కడ ఇన్వాయిస్‌లో ఇస్తేనే అప్పుడు అది రన్ అవుతుంది అని ఐడియా. అవును. రెండిట్లో ఇస్తేనే అవుతుంది, లేకుంటే అవ్వదు. ఇప్పుడు నేను XK02లో పోయి అక్కడ ఇస్తే సార్ 3 అనే పేమెంట్ మెథడ్ ఇస్తే మళ్ళీ దీన్ని రన్ చేయాలంటే ఎట్లా రన్ చేయాలి నేను? టోటల్ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేయాలి. మళ్ళీ చేయాలి. మళ్ళీ దాంట్లో ఎందుకంటే అది ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ కాబట్టి రిఫ్రెష్ అవ్వాలి. బ్యాక్ వచ్చేయాలి టోటల్‌గా. బ్యాక్ ఇప్పుడు మీకు బ్యాక్ కొడితే ఏమొస్తుందంటే డైరెక్ట్ ఈజీ యాక్సెస్‌లో స్క్రీన్‌లో వచ్చేస్తుంది బ్యాక్ వస్తే. రానివ్వండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ తీసి పారామీటర్స్ దగ్గర ప్రపోజల్ దగ్గర ఉంటారో వాటిని డిలీట్ చేసేయండి. అలాగే వదిలేయకండి. వదిలేస్తే మళ్ళీ అవన్నీ వెనకపడిపోయి అది క్లియర్ అవ్వదు. మీరు క్యారీడ్ అవుట్ వచ్చింది అంటే పేమెంట్ రన్ను దాన్ని అక్కడే వదిలేయొద్దు. దానిపైన ఉన్న ప్రపోజల్ రన్ను పారామీటర్స్‌ని డిలీట్ చేయాలి. పైన ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఆడ ఉంటాయి. వాటిని డిలీట్ చేస్తే గానీ అవి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. అవి అలాగే ఒక 5, 6 తీసుకున్నారనుకోండి ఐడెంటిఫికేషన్స్, అవన్నీ కలిపి ఒకసారి ఎర్రర్ చూపిస్తాయి మీకు. అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. క్యారీడ్ అవుట్ వచ్చిందంటే దాన్ని ఇమ్మీడియట్‌గా ఈ పారామీటర్స్ డిలీట్ చేయండి. ప్రపోజల్ రన్ కూడా డిలీట్ చేయండి. మళ్ళీ కొత్త ఐడెంటిఫికేషన్ తీసుకోండి. ఓకే. నేను చెప్తానులేండి ఒకసారి. ఓకే, డన్. చూడండి. ఓకేనా? కనబడుతుందా విత్ హోల్డింగ్ ట్యాక్స్? హలో గైస్. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. చూడండి మన ఇండియాలో టీడీఎస్ అంటారండి, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. వేరే కంట్రీస్లో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఓకే, మన ఇండియాలో టీడీఎస్ని ఏ విధంగా అయితే చేస్తున్నామో అదే విధంగా వేరే కంట్రీస్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ని పిలుచుకోవడం జరుగుతుంది. సేమ్ మన ప్రాసెస్ అక్కడ కూడా ఉంటుంది. ఎస్ఏపీలో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని పిలుస్తారు. అదే మనకి టాలీలో టీడీఎస్ అని పిలుస్తారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి నాగేష్ గారు? ఎనీ ఐడియా? చెప్పండి సార్. దీంట్లో ఐడియా ఉంది కానీ ఎట్లా చెప్పాలి అనేది ఒక ఐడియా రావట్లేదు సార్. పర్లేదు, మీకు తెలిసిన చెప్పండి సార్. టీడీఎస్ని మనము మామూలుగా మనకి ఎంత బిజినెస్ రన్ అవుతా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ కట్టేస్తాం. ఆ ట్యాక్స్ అనేది ఏదైతే గూడ్స్ మనము పర్చేస్ చేసింటామో అది టీడీఎస్ అనేది మన సైడ్ నుంచి వాళ్ళ గూడ్స్ పంపించినా మన సైడ్ నుంచి మనం కట్ చేస్తుంటాం. 1% ప్రకారంగా అట్లా కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అది తర్వాత అమౌంట్ మనం పే చేస్తాం. పే చేసిన తర్వాత రిటర్న్స్ గా వాళ్ళు కూడా అక్కడ మనకు రిటర్న్ గా వాళ్ళ అమౌంట్ మనకు పంపిస్తారు. మేము ఇప్పుడు జనరల్ గా చేస్తున్న అకౌంట్స్ లో. ఓకే, డన్ అండి. మోనికా మీరు చెప్పండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? మోనికా చెప్పండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు పడుతుంది? ఏ బేస్ మీద విత్ హోల్డింగ్ ట్యాక్స్ కట్ అవుతుంది? Actually, we have two types of taxes, sir. Okay. One is direct tax and another one is indirect tax. Okay. Direct tax means tax imposed on person, like person income, sir. Hello, sir. Yeah.
That's the direct tax, sir. Indirect tax means imposed on goods and services, sir. That is సార్ called. యాక్చువల్ గా టీడీఎస్ ఎందుకు కట్ అవుతుంది అనేది అయితే క్లారిటీ చెప్పగలరు సార్, ఎప్పుడు కట్ అవుతుంది అనేది. చెప్పండి. సార్ టీడీఎస్ వచ్చి మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ అవును. శాలరీ బేసిస్ మీద టీడీఎస్ కట్ అవుతుంది, ఫస్ట్ విషయం. ఓకే. సెకండ్ వన్ వచ్చి కాంట్రాక్టర్స్, ఓకే. వాటి మీద బిజినెస్ నుంచి కాంట్రాక్టర్స్ బేస్ మీద వాళ్ళకు పర్ ఇయర్ కి ఇంత ఒక లిమిట్ ఉంటుంది, త్రీషోల్డ్ లిమిట్ అని. ఆ త్రీషోల్డ్ లిమిట్ దాటింది అంటే అప్పుడు టీడీఎస్ కట్ చేస్తాం. ఈ సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి బిజినెస్ పరంగా కూడా వాళ్ళకు కూడా త్రీషోల్డ్ లిమిట్ ఉంటుంది, అబౌట్ 2 crores వరకు. ఓకే. ఆ రేంజ్ లో 1.5 crore to 2 crores వచ్చినప్పుడు త్రీషోల్డ్ లిమిట్ వచ్చి టీడీఎస్ ప్లస్ టీసీఎస్ రెండు కలిసి కట్ అవుతాయి. ఓకే, డన్. అదే టీసీఎస్ ప్రకారంగా 1%, టీడీఎస్ ప్రకారం అప్లికబుల్ ఫర్ అది ఎంత ఉంటుందో దాని ప్రకారం కట్ అవుతుంది. యా అండి, సూపర్, వెరీ గుడ్, డన్. చూడండి, మనకి టీడీఎస్ అంటే ఇండియా ప్రకారంగా ట్యాక్స్ డిడక్టర్ సోర్స్ అంటాం. మనకి ఇండియాలో అమ్మాయి చెప్పినట్టుగా ఇండియాలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది. మనకు డైరెక్ట్ ట్యాక్స్ టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కింద మనం చూపెడతాం. అంటే ఎందుకు అనేసి, ఇది మనకి మెయిన్గా చూస్తే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 యాక్ట్ ప్రకారంగా ఈ టీడీఎస్ అనేది ఎవరైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో, ఎవరైతే బిజినెస్ లైక్ కొందరు వచ్చేసి మనకి ఎలా సంపాదిస్తారని అంటే, ఇది టీడీఎస్ అనేది ఎంప్లాయీస్ శాలరీస్ మీద కట్ అవుతుంది, బిల్డింగ్ రెంట్స్ మీద కట్ అవుతుంది, కమిషన్స్ మీద కట్ అవుతుంది, లాటరీస్ మీద కట్ అవుతుంది, హార్స్ రేసెస్ మీద కట్ అవుతుంది, ఓకేనా, లైఫ్ ఇన్సూరెన్స్ మీద కట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ మీద టీడీఎస్ అనేది కట్ చేస్తారు బేస్డ్ ఆన్ వాళ్ళ ఇన్కమ్ బట్టి. ఇక్కడ ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. సో ద విత్ హోల్డింగ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. The objective of deducting the tax on an income at the source of income. It is one of the method of collecting income tax which ensures regular flow of income to the government. ఈ టీడీఎస్ కట్టడం ద్వారా ఎంప్లాయీకి, కంపెనీకి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇది రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్గా గవర్నమెంట్కి కనబడుతుంది. దీంట్లో మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని ఉంటాయి. సో మనం కాన్ఫిగరేషన్స్ చేసేదన్నీ కూడా ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇది అడ్వాన్స్లో చేస్తాం. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఓల్డ్, బట్ దాన్ని తక్కువగా యూజ్ చేస్తారు. బట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 line item ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది క్రెడిటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు, 1 line item ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్లో. అదే ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ చూస్తే ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ డిజైన్డ్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్స్. ఇద్దరికి కూడా ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అయ్యే విధంగా మనకి సెకండ్ మెథడ్ తీసుకొచ్చారు. ఫస్ట్ మెథడ్లో ఓన్లీ ఫర్ వెండర్స్ మాత్రమే మనము క్లియర్ చేసే విధంగా చూపించారు. ఓకే, వీటిలో రెండింటి డిఫరెన్స్ చూడండి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఫంక్షనాలిటీస్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది ఓన్లీ ఫర్ క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో మాత్రమే చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా క్లియర్ చేయొచ్చు అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది. తర్వాత టీడీఎస్ ఆన్ ఇన్కమింగ్ పేమెంట్, ఇది క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్కి అప్లికబుల్ ఇవ్వలేదు, ఓన్లీ ఫర్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ మాత్రమే ఇన్కమింగ్ పేమెంట్ని క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత టీడీఎస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో నో ఉంది, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్కి ఎస్ ఇచ్చారు. టీడీఎస్ ఆన్ పార్షియల్ పేమెంట్, క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ నో అండ్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎస్ ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మ్యాక్స్ 1 సెవెరల్ అని ఇచ్చారు. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి, మీకు పీడిఎఫ్లో ఇస్తాను, అవి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత వై విత్ హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇది గవర్నమెంట్కి రెగ్యులర్ రెవెన్యూ ఆఫ్ ది ఇన్కమ్గా వాళ్ళు చూపెట్టుకోవడానికి కూడా ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ట్యాక్స్ అనేది ఎందుకు ఎలా కట్ చేసుకుంటారంటే అడ్వాన్స్గా కట్ చేసుకుంటారు. ఎవరి నుంచి? ఎంప్లాయీ శాలరీస్ నుంచి, బిల్డింగ్ రెంట్స్ నుంచి, కమిషన్స్ నుంచి, వీటి మీద అడ్వాన్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి శాలరీస్ అనేది ఒక నెల 30 days కానీ 31 days కానీ ఉంటే మనకి 5వ తారీఖు లోపల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మన అకౌంట్స్లలో. సో అకౌంట్స్లో పడుతూనే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ అమౌంట్ టీడీఎస్ కట్ చేసుకొని మీ శాలరీ ఇస్తారు. ఓకేనా?
పిఎఫ్, ఈఎస్ఐ ఏ విధంగా కట్ చేసుకుంటారో అదే విధంగా టీడీఎస్ కూడా కట్ చేసి మీ అకౌంట్లో వేస్తారు. సో ఆ టీడీఎస్ అమౌంట్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఫైనాన్స్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఫామ్స్ ఉంటాయి, ఫామ్ 16 కానీ ఫామ్ 16A అనేసి, అవి మళ్ళీ తీసుకొని మీరు ఆడిటర్ దగ్గరికి వెళ్తే సబ్మిట్ చేస్తే అవి మళ్ళీ అమౌంట్ మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు మీరు. అది ఇయర్ దాటిపోయింది అనుకోండి, ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ కలెక్ట్ చేసుకోలేరు. యా. తర్వాత ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్. ఇలా చేయడం ద్వారా ఏ కంపెనీ నుంచి ఎంత టీడీఎస్ కట్ అవుతుంది అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత వెన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్. ఏ సిచ్యువేషన్లో మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది అంటే అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయిస్ అకౌంట్. ఓకే, అదనమాట. ఆ టూ స్టెప్స్లో మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ చూడండి. టెక్ కంప్యూటర్స్ ఇస్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ ఆన్ ద ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ బుకింగ్ ద రెంట్ ఎక్స్పెన్సెస్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆన్ రెంట్ అట్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డింగ్లో ఉన్నాను, ఆ బిల్డింగ్ రెంట్ వచ్చేసి 40,000. సో నేనేం చేస్తాను, ఓనర్కి 40,000 ఇవ్వను, దాంట్లో టీడీఎస్ అతని పేరు మీద కట్ చేసుకొని ఒక 5,000 నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టి రిమైనింగ్ 35,000 అనేది నేను ఓనర్కి సబ్మిట్ చేస్తాను. సో ఆ విధంగా కట్ అవుతుంది అనమాట. అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయిస్ అకౌంట్, అదనమాట. తర్వాత సో దీంట్లో మనకి హూ షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎవరు మనకు చేసుకుంటారంటే ఏ బేస్ మీద కట్ చేసుకుంటారో చూడండి. ఇండివిజువల్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, అసోసియేట్ ఆఫ్ పర్సన్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ అండ్ ఫారిన్ కంపెనీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ఇవన్నీ టాలీలో కూడా ఉంటాయి. ఏ బేస్ మీద టీడీఎస్ కట్ అవుతుంది అనేది ఇక్కడ బేస్డ్ ఆన్ మన కంపెనీ దీంట్లో ఏ దానికి ఎలిజిబిలిటీ అవుతుందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిడక్షన్స్ సోర్స్ చూడండి. ఇప్పుడు 0 నుంచి 2,50,000 అనుకుంటే ఎలాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు. 2,50,000 నుంచి 5 lakhs మధ్యలో ఉంటే 5%, 5 lakhs నుంచి 7,000, 5 lakhs, 7 lakhs 5,000, 7 lakhs 50,000 ఉంటే 10%, 7 lakhs 50,000 నుంచి 10 lakhs ఉంటే 20%. ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి పర్సెంటేజ్ కూడా మారుతూ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ నీ శాలరీ సంవత్సరానికి 2,50,000 లోపే ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో నీ శాలరీ రేంజ్ ఉంది అంటే 5% కట్ అవుతుంది. ఓకే, పాన్ నెంబర్ ఉంటే 1% కట్ అవుతుంది, పాన్ నెంబర్ లేకుండా కూడా 1% కట్ అవుతుంది. పాన్ నెంబర్ లేకపోతే 20% కట్ చేస్తారు, రియల్ది కాకుండా. అది చూసుకోవచ్చు మనం. పాన్ అనేది మనకి 10 digitsతో ఆల్ఫా న్యూమరిక్ నెంబర్తో ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పాన్ నెంబర్ అనేది ప్రతి దానికి బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే పాన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పాన్ నెంబర్ ఉంటే నార్మల్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంతే కట్ అవుతుంది. పాన్ నెంబర్ లేకపోతే ఇక్కడ చూడండి, పాన్ నెంబర్ టీడీఎస్ విల్ బి డిడక్టెడ్ 20%. సో ఇఫ్ ద డిడక్టీ డస్ నాట్ హ్యావ్ ద పాన్ నెంబర్ లేకపోతే 20% కట్ చేసుకుంటారు. దానిలో ఎలాంటి ములాజా లేకుండా కట్ చేసుకుంటారు. తర్వాత ఇంకా ట్యాన్ నెంబర్ కూడా మనం చూసుకోవచ్చు, ట్యాక్స్ డిడక్టెడ్ అకౌంట్ నెంబర్. ఇప్పుడు మనకి ముందు జిఎస్టీ రాకముందు టిన్ నెంబర్, ట్యాన్ నెంబర్ ఉండేవి. అదేవిధంగా ట్యాన్ నెంబర్ కూడా సేమ్ 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 5 నెంబర్ ఉంటుంది, 1 ఆల్ఫాబెట్ ఉంటుంది. ఇది కూడా 10 digit ఆల్ఫా న్యూమరిక్ నెంబర్తో ఉంటుంది ట్యాన్ నెంబర్ కూడా. పాన్లోనే అయిపోయింది, ట్యాన్ రాలేదా? ట్యాన్ రాలేదు, పాన్లోనే అయిపోయింది. రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందమ్మా? రిమైనింగ్ వాళ్ళకి వచ్చిందా ట్యాన్? నో అండి. ఇప్పుడు ఓకేనా? నో సార్. ఇప్పుడు ఒకసారి చూడండి. బ్లాంక్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా?
బ్లాంక్ సార్. ఇప్పుడు వచ్చిందా? నో సార్. ఇంకా బ్లాంక్ లోనే ఉంది సార్. క్లోజ్ చేసి అందరూ కలిసి మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి వచ్చిందేమో. బ్లాంక్ లోనే ఉంది. ఒకసారి లాగౌట్ అవ్వండి.